హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. సో ఈరోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ రమేష్ పసుపులెట్టి గారు, పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. నమస్తే సార్. నమస్తే మేడం. సో మనకి ఈ బ్యాంక్ స్కీమ్స్ లోనే ఇది ఒకటి ఉంది కదా సార్, టాప్అప్ అండ్ సూపర్ టాప్అప్ అని చెప్పి. ఈ రెండిట్ల మధ్యన తేడా ఏంటి? హెల్త్ ఇన్సూరెన్సెస్ మధ్యన, ఈ రెండు హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య, అండ్ దీనివల్ల యూస్ఫుల్ మనకి యూజ్ అయ్యే ఏముంది? యూజ్ అయ్యేది డెఫినెట్గా యాక్చువల్గా టాప్అప్ అనేది అది ఒక పాతకాలం. అంటే ఫస్ట్ టాప్అప్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్లో టాప్అప్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చింది. కానీ అందులో కొద్దిగా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ లేవు, అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేవు. కాబట్టి టాప్అప్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇప్పుడు కూడా మార్కెట్లో, కానీ 99% ఎవరు తీసుకోవట్లేదు. సూపర్ టాప్అప్కే వస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్అప్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఎంప్లాయీస్ కంపెనీస్ 1 lakh, 2 lakh, 3 lakh ఇన్సూరెన్స్ ఇస్తాయి. సో పెద్ద పెద్ద ఐటీలు అయితే 10 lakhs ఇస్తాయి. కానీ ఇవాళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చూస్తే మినిమం 10 lakhs రూపీస్ ఒక హాస్పిటలైజేషన్కి. 1 yearలో ఒక సర్జరీ చేయించుకోవాలంటే కొద్దిగా అంటే పెద్ద సర్జరీస్ అలాంటి చేయించుకోవాలంటే 10 lakhs కావాల్సి వస్తుంది. అదే క్యాన్సర్ లేకపోతే పెద్ద పెద్ద కిడ్నీ సంబంధించి డయాలసిస్ ఇలాంటి పెద్ద పెద్ద థెరపీస్ వీటన్నిటికి కూడా కొద్దిగా 10 lakhs కాదు 20 lakhs, 30 lakhs అవుతుంది. కానీ కంపెనీ వాళ్ళు 3 lakhs ఇస్తున్నారు. కాబట్టి ఈ కవర్ చేయడం కోసం ఫస్ట్ టాప్అప్ అనే కాన్సెప్ట్లు వచ్చినాయి. 3 lakh డిడక్టబుల్ 15 lakhs అని, 3 lakh డిడక్టబుల్ 20 lakhs అని, 30 lakhs అని ఇలా కాన్సెప్ట్ వచ్చినాయి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 3 lakhs ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఇస్తారు, రిమైనింగ్ 27 lakhs ఏదైతే ఉందో అది మన టాప్అప్లోంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాగా టాప్అప్ వచ్చింది. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉండింది, ఒక కండిషన్ ఉండింది. ఇప్పుడు సపోజ్ క్లెయిమ్ 10 లక్షలు వచ్చింది అనుకోండి, 3 లక్షలు కంపెనీ వాడిస్తే 7 లక్షలు ఈ టాప్అప్లో మనం క్లెయిమ్ చేసుకోలేము. ఎందుకంటే సింగిల్ క్లెయిమ్ వాళ్ళు షేర్ చేసుకోలేరు. అది టాప్అప్లో ఉన్న రూల్ ఏంటంటే, నాకు ఫ్రెష్ క్లెయిమ్ రావాలి. నాకు 10 lakhs ఒకే క్లెయిమ్ వస్తే నేను పే చేస్తాను. ఇది 3 లక్షలు అక్కడ ఒక 2 క్లెయిమ్స్ వచ్చినాయి, 3 లక్షలు అక్కడ ఒకటి వచ్చింది, నెక్స్ట్ 10 లక్షలు క్లెయిమ్ వస్తే నేను పే చేస్తాను. కానీ ఒకేసారి 10 లక్షలు క్లెయిమ్ వస్తే నాకు సంబంధం లేదు, నాకు ఫ్రెష్ క్లెయిమ్ రావాలన్నారు. దాన్ని కొద్దిగా అడ్వాన్స్ చేసి సూపర్ టాప్అప్లోనే వచ్చినాయి. సూపర్ టాప్అప్లో ఏంటంటే 10 లక్షలు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, 3 లక్షలు కంపెనీ పే చేస్తే 7 లక్షలు ఇక్కడ నుంచి మనం క్లెయిమ్ బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయినాయి వీటిలో కూడా. ఇప్పుడు వచ్చేసి బేస్ పాలసీలే, చాలా కంపెనీలు బేస్ పాలసీలే 10 lakhs ఇచ్చేస్తున్నాయి. ప్లస్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 100% బోనస్ ఇస్తున్నాయి. 10 lakhs ఇప్పుడు తీసుకుంటే 10 ఏళ్లలో ₹1 కోటి అవుతుంది. ఇంకా టాప్అప్ కూడా అవసరం లేదు. యాక్చువల్ సూపర్ టాప్అప్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటంటే 2 సేమ్ కంపెనీలో ఉండాలి. ఇప్పుడు కంపెనీ ఇచ్చింది, సపోజ్ కంపెనీ ఇచ్చింది ఏదైనా కంపెనీలో ఎక్స్ అనే కంపెనీలో ఉంది. సో మనం టాప్అప్ తీసుకున్న వై అనే కంపెనీలో ఉంటే 2 క్యాష్లెస్ అవ్వు. ఎందుకంటే ఒరిజినల్ బిల్స్ ఎవరో ఒకరే తీసుకుంటారు, 2 కావు. ఇక్కడ డిఫికల్ట్ నడుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఎక్స్ అనే కంపెనీ బేస్ పాలసీలో క్లెయిమ్ చేసుకుని వై అనే కంపెనీకి మేము ఇంత ఖర్చు పెట్టామని ప్రూఫ్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇస్తారు. ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, కొన్ని డాక్యుమెంట్స్ కూడా లాస్ అవుతాయి. ఎందుకంటే మనం బేస్ కంపెనీకి ఇచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ వెనకరావు. కానీ వీళ్ళు ఏమంటారు, నాకు డాక్యుమెంట్స్ కావాలంటారు. సో ఇలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా మంది బేస్ ప్లానే 10 లక్షలు తీసేసుకోవడం బెటర్. అవి కూడా అడ్వాన్స్డ్ ప్లాన్స్ వచ్చేసినాయి. సో 10x అనేసి, అంటే 10 lakhs బేస్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 20, నెక్స్ట్ ఇయర్ 30, 10 yearsకి 1 crore అయిపోతుంది. అలాగే బేస్ ప్లాన్లోనే అన్లిమిటెడ్ రిస్టోరేషన్ వచ్చేసినాయి. అంటే ఒకసారి 10 లక్షలు వాడుకున్నా కానీ ఇంకో 10 లక్షలు ఫ్రీగా ఇస్తున్నారు. డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అడ్మిట్ అయితే ఇంకో 10 లక్షలు ఫ్రీ ఇస్తారు, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి అడ్మిట్ అయితే మళ్ళీ ఇంకో 10 లక్షలు ఫ్రీ ఇస్తారు. దీన్ని అన్లిమిటెడ్ రిస్టోరేషన్ అంటారు. కొన్ని కంపెనీస్ వచ్చి కండిషన్ పెట్టాయి 45 days దాకా డిశ్చార్జ్ అయ్యి ఆగాలని. కానీ టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ డే నుంచే డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అడ్మిట్ అవ్వచ్చు. సో ఇలాగ బేస్ ప్లాన్లు ఇచ్చేస్తున్నారు కొద్దిగా. అందుకని ఆ ప్లాన్స్ మూవ్ అవ్వడం బెటర్. ఏదో కంపెనీలో ఉన్నా కూడా ఈ బేస్ ప్లాన్ ఒకటి తీసుకుంటే 10 years తర్వాత ₹1 కోటి అయిపోతుంది. పేరెంట్స్ కూడా తీసుకుంటే 10 lakhs తీసుకున్నా 10 ఏళ్ల తర్వాత ₹1 కోటి అయిపోతుంది. ఫ్యూచర్ లో ₹1 కోటి లేకపోతే సరిపోదు, అవి కూడా సరిపోవు. ఇప్పుడు ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చేసినాయి. సో నార్మల్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ, పెద్ద పెద్ద హాస్పిటల్ మనకు తెలుసు. అలాంటి హాస్పిటల్లో రోజుకి 2-3 లక్షలు అవుతుంది ఖర్చు. మనకు ఆల్రెడీ 3 లక్షలే కవరేజ్ ఉంటే, 5 లక్షలు కవరేజ్ ఉంటే 2 రోజులు అయిపోద్ది. సో మనకి 50 లక్షలు కావాలనుకోండి, మనం అప్పు చేయాల్సి వస్తుంది. అందుకని ఒక మంచి ప్లాన్ తీసేసుకుంటే అదే మల్టిప్లై అవుతా వెళ్ళిపోతుంది. ₹1 కోటి ఉండాలి ఈ రోజుల్లో కంపల్సరీగా. సో టాప్అప్ రూపంలో కానీ బేస్ రూపంలో కానీ కంపల్సరీగా ప్రతి ఒక్కరు ₹1 కోటి మినిమం 50 లక్షలు ప్లాన్ చేసుకుంటే బెటర్. సేఫ్ సైడ్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.